హాయ్ ఫ్రెండ్స్! మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం బండి కొనడానికి. మా బాబాయ్, ఇద్దరు తమ్ముళ్ళు, అన్నయ్యతో వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, పొద్దున కాబట్టి మబ్బుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము బయలుదేరి ఉక్కుంపేంట, పాడేరు, ఘాట్ రోడ్డు అలా దిగుతాం ఫ్రెండ్స్. అలా వెళ్ళిన తర్వాత అనకాపల్లి వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, మంచు మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మబ్బు కనిపిస్తున్నాయి చూడండి, చాలా బాగుందన్నమాట. మార్నింగే కాబట్టి వెళ్తున్నాం కాబట్టి మాకైతే చలి చంపేస్తుంది, అందుకనే స్వెటర్లు వేసుకున్నాం ఫ్రెండ్స్. పాడేరు ఇప్పుడే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇదే పాడేరు అనమాట. ఇప్పుడే పాడేరు కూడా దాటుతున్నాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, పాడేరు నుంచి ముందుకు వచ్చాము. ఇది పాదాల గుడి అనమాట. పాదాల గుడి నుంచి కిందకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఘాట్లు ఎంటర్ అయ్యి ఘాట్లు దిగుతున్నాం అనమాట. ఇది పాదాలు. పాదాల కిందకైతే మేము ఆగాం ఫ్రెండ్స్. అక్కడ ఆగేసి ఆ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తున్నాము. పొద్దున కాబట్టి సూర్యుడు కూడా ఇప్పుడే వస్తున్నాడు అనమాట. చూడండి, జీవంతా మొత్తం చెట్లే, అడవి అనమాట. అవి ఏదో కలర్ఫుల్గా ఉన్నాయి చెట్లు. అక్కడ నుంచి మనం చెట్లు లోపల నుంచి కింద డౌన్ ఘాట్ అనేది దిగాలి ఫ్రెండ్స్. అయితే మనకు ఘాటు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే వంపులు ఉన్నాయి కాబట్టి. ఇటు సైడ్ అయితే ఫుల్ ఎండ, చలికి వచ్చాం కాబట్టి ఇప్పుడు కాసేపు ఎండని ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బాగా చలి అనమాట ఎక్కువ ఉంది కాబట్టి ఎండని ఎంజాయ్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మూవ్ అయిపోతున్నాం మళ్ళీ.
ఘాటి దిగరని అయితే దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే మేము ఘాటి దిగేసినట్టే అనమాట. కిందకి వచ్చాము, ఇంకా డౌన్లో దగ్గరగా ఇంకా ఘాటి అనేది ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే అనకాపల్లి రీచ్ అయిపోయాము. వరుణ్ బజాజ్ షోరూంలో ఉన్నాము. అయితే లోపల ఏ విధంగా ఉందో కూడా మీకు చూపించబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, లోపల చూద్దాం. మరి లోపలైతే జనాలతో నిండిపోయినారు. మేమైతే అన్ని బండ్లు చూసాం ఫ్రెండ్స్. మాకైతే ఈ బండి నచ్చింది. N150 అనమాట, న్యూ మోడల్ అనమాట ఫ్రెండ్స్. మా తమ్ముడి పేరు మీద అయితే తీసుకోవడం జరిగింది. అయితే మా తమ్ముడు అయితే అడుగుతున్నాడు ఏమని, ఎన్ని చోట్ల సంతకాలు పెట్టాలరో బాబు అనేసి. చూడండి, చక్క సంతకాలు పెడుస్తున్నాడు. అయితే సంతకాలు పెడుతున్నాడు కానీ చేతంతా అదిరిపోతుందట, అలసిపోతున్నాడు అనమాట. అన్ని చోట్ల సంతకాలు పెట్టాలి కదా ఫ్రెండ్స్. మా బాబాయ్కి సంతకం రాదు కాబట్టి తంబేస్తున్నాడు అనమాట, ఆయన ముద్ర వేస్తున్నాడు. చూడండి, మా అన్నయ్య అయితే ఫోన్లో బిజీ అయిపోయాడు. అలాగే ఇదో ఫ్రెండ్స్ పల్సర్ N150 అనమాట, న్యూ మోడల్. చూడండి, వాషింగ్కి వెళ్తుంది, వాషింగ్ తీసుకెళ్తున్నాడు అనమాట. మొత్తానికైతే అన్ని పనులు అయిపోతున్నాయి ఫ్రెండ్స్. వాషింగ్ అయిపోయిన తర్వాత అన్నీ రెడీ చేసి బండి అయితే న్యూ లుక్తో ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే కొత్త మోడల్ కాబట్టి. మొత్తానికైతే ఫ్రెండ్స్ అన్ని పనులు ముగించుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. న్యూ బండి కాబట్టి బైక్ తీయడం కూడా భయం వేస్తుంది. అయితే నేనే ఫస్ట్ బైక్ తీయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, అన్ని పనులు ముగించుకొని మరలా మా విలేజ్లోకి తిరిగి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి తిన్నగా వెళ్ళిపోతే అరకు వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. రైట్ సైడ్ వెళ్తే మా ఊరు ఉంటుంది ఫ్రెండ్స్. మా ఊరు దాకా మాత్రం మట్టి రోడే ఫ్రెండ్స్. చాలా జాగ్రత్త వెళ్ళాలి, గొయ్యలు గోతులు గుప్పలు ఉంటాయన్నమాట. అయితే ఎండాకాలం అయితే మనకు కొంచెం ఇబ్బందిగా ఉండదు ఫ్రెండ్స్. అయితే కొంచెం వర్షాకాలం మాత్రమే బురదగా ఉంటుంది, జారు మట్టి కాబట్టి చాలా జాగ్రత్త వెళ్ళాలి. డ్రైవింగ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మా తమ్ముడికి బైక్ ఇచ్చాను. అయితే మా తమ్ముడు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాడు అనమాట. సో చూడండి, చాలా హ్యాపీగా అనిపించింది. తనకి ఇచ్చినందుకు తను డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి చాలా సంతోషంగా డ్రైవింగ్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, అయితే బండి ఎలా ఉందో కూడా చూసేద్దాం. లుక్ అయితే చాలా బాగుంది, అదిరిపోయింది. చూడండి, ఇక్కడైతే పెద్ద లైట్ ఇచ్చారనమాట, చాలా బాగుంది. కార్ లైట్లా అది పెద్దది. నైట్ ఫోటో కూడా సూపర్గా వెళ్తుంది. అయితే ముందైతే డిస్కో బ్రేక్ కూడా ఇచ్చారు, బాగానే ఉంది. చూడండి, ముందుతలైతే పెద్ద ట్యాంక్ ఇచ్చారు. అయితే డిస్ప్లేకి చూస్తున్నట్టయితే మనకు 2 చోట్ల స్పీడ్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈతలు 0, ఈతలు కూడా మనకు ఫుల్గా పెట్టారు. స్పీడ్ అనేది, టైము, డేటు మొత్తం చూపిస్తుంది, గేర్లు కూడా. సో కొత్తగా కాబట్టి వచ్చింది కాబట్టి చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా నచ్చింది అనమాట, న్యూ మోడల్ కాబట్టి. అలాగే ఇక్కడ మనం ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ బండిలో. చాలా బాగుంది. కింద చూసినట్లయితే ఇంజిన్ కొంచెం పెద్దది ఇచ్చారు. అయితే కింద మేమైతే డిస్కో బ్రేక్ది కొందాం అనుకున్నాము, బ్యాక్ సైడ్. అయితే మన సైడ్ అనేది అలాంటి డిస్కో బ్రేక్ ఉన్నా సరే బురద కదా, వర్షం పడేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది అనేసి తీసుకోవడం అనేది జరగలేదు ఫ్రెండ్స్. బ్యాక్ తల అయితే లుక్ ఇలా ఉంది, N150 అనమాట. గేర్లు అయితే చూడండి, ముందు తల మడతాం కదా ఫుట్ రూట్లో, అక్కడే మనకు అటాచ్మెంట్గా ఇచ్చారు గేర్లు మార్చుకోవడానికి. బాగుంది. చూడండి, లైట్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్, LED లైట్ ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా పెట్టలేదు.
చూడండి చాలా పెద్ద ఎల్ఈడి ఇచ్చారనమాట. అయితే మనకు సౌండ్ కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, సౌండ్ చాలా బాగుందన్నమాట. ఏదో వస్తుంది సౌండ్, చిన్నది ఇచ్చారు. ఇదో చాలా బాగుంది. ఇందాక చూశారు కదా ఫ్రెండ్స్, అలాగే మా ఊర్లో మాత్రం బురద ఉంటుంది రోడ్ అనమాట. మట్టి రోడ్ కాబట్టి చూశారు కదా, బురద అలా ఉంటుంది. అందుకనే చాలా జాగ్రత్త డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. అందుకని మేమైతే డిస్కో బ్రేక్లు ఇష్టపడలేదు. చూడండి, ఇదంతా మట్టి రోడ్ అనమాట. చాలా జాగ్రత్త వెళ్ళాలి ఫ్రెండ్స్, మట్టి కాబట్టి జాగ్రత్త ఉంటుంది. అయితే మేమైతే ఫ్రెండ్స్ ఊరి దగ్గర వచ్చాము. చూడండి, మా ఊరైతే ఇలాగా మట్టి రోడే ఉంటుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే తారే లేదు, కానీ అక్కడక్కడ మధ్యలో మాత్రం చిన్న చిన్న బిట్లు సీసీ ర్యాంపులు వేయడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఊరు వచ్చాం ఫ్రెండ్స్. ఇదే ఊరు అనమాట. చూడండి, ఊరు పక్కన పొలాలు బాగున్నాయి కదా, నాటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఘాట్లు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మా విలేజ్లో అయితే ఇలాంటి పెద్ద పెద్ద ఘాట్లు ఉంటాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా బుడ్డోడైతే పరిగెట్టుకొని వచ్చేస్తూ ఉన్నాడు అనమాట. మా తమ్ముడు వాళ్ళు బాబు అనమాట. చూడండి, మమ్మల్ని చూసి నేను అలా మాట్లాడుతుంటే అతనేమో సిగ్గుపడి మరలా వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఇటు ఒక దారి ఉందన్నమాట. మా విలేజ్లో చూడండి, లుక్ అంతా మొత్తం కింద సైడ్ అంతా పొలాలు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి భయంకరమైనటువంటి ఘాట్లో డ్రైవింగ్ చేసుకుంటూ రావాలంటే చాలా జాగ్రత్తగా రావాలి ఫ్రెండ్స్. చాలా భయం కూడా వేస్తుంది అనమాట. పెద్ద పెద్ద ఘాట్లు ఉంటాయి. చూడండి, गाड़ी वो बताना है किस्ती सी అమ్మ మొత్తానికి ఇంటికి వచ్చాము. ఇదే ఫ్రెండ్స్ మనకు న్యూ బైక్ అనమాట. అనకాపల్లి వేసి తీసుకొచ్చాము. సో ఈ బైక్ అయితే మాకు చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ బైక్ని తీసుకోవాలంటే మీ ఏరియాస్లో ప్రైస్ ఎంత ఉందో తెలియదు, కానీ మా ఏరియా అయితే 1,50,000 ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.